హలో అండి, నమస్తే. ఈరోజు యాష్ గార్డ్ అంటారు కదా, బూడిద గుమ్మడికాయ, దాంతో హల్వా చేస్తున్నానండి. ఇది కాయని పై చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి తిరిమేసానండి. నెయ్యి వేసి వేడెక్కినాక జీడిపప్పు దస్తా వేసి వేయించుకొని ఇది వేసేసి ఇది బాగా ఎర్రగా దూరగా వేగాలండి. చాలా హెల్దీ ఇది. గుడి దేవునికైతే వడియాలు చేసుకుంటారు, కర్రీ కూడా చేసుకుంటారు. తెలియదు నాకు. హల్వా చేసుకుంటారు. దీని జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అవుతారంట. చాలా మంచిది. చాలా పోషకాలు ఉన్నాయి ఇందులో. చాలామంది దిష్టి కోసం తీస్తారు ఇది. ఇప్పుడు మరి దసరా టైంలో ఎక్కువ గుమ్మాలకు వేలాడి తీస్తారు దిష్టి దీనిగా. మేమైతే ఇలా వంటలు చేసుకుంటున్నాను. ఇది మంచి పోషకాలు ఉంది. దీన్ని జ్యూస్ అయితే తాగుతారు అర్లీ మార్నింగ్. వేగాలండి ఇది బాగా. ఒక 5 నిమిషాలు వేగిందండి. ఇప్పుడు కమ్మటి నెయ్యి వాసన వస్తుంది అన్నమాట. ఇది వేగిన తర్వాత కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు బెల్లం పొడి వేసుకుంటుంది. పంచదార కూడా వేయచ్చు. బెల్లం వేస్తున్నాయండి కొద్దిగా. ఇలాచీ పౌడర్ కూడా. మొత్తం కలిపెట్టి సిమ్లో వేసి కాస్త వేగనివ్వాలండి బాగా. వేడి వేడి గుమ్మడికాయ యాష్ గార్డ్ హల్వా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.